ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. గురువు యొక్క ప్రభావాన్ని, గురువు యొక్క మహిమను కేవలము పరమభక్తులైనటువంటి వారు మాత్రమే తెలియగలుగుతారు. అంటే దేవతలు, గంధర్వులు వీరంతా కూడా గురుసేవ చేయకుండా, శ్రవణము కానీ మననము కానీ చేయకుండా ఉండి గురుభక్తి అనేటువంటిది లేదనుకో, ఆ సద్గురుమూర్తి యొక్క కరుణ అనేటువంటిది ప్రసరించదు. ఆ గురుభక్తి లేనటువంటి వారికి పరమ శాశ్వతమైన స్థానము శ్రీ గురు పరబ్రహ్మతత్వము ఎప్పటికీ వారు పొందలేరు, కనీసం తెలుసుకోలేరు. కాబట్టి ఈ శ్రీ గురు పరబ్రహ్మతత్వం అనేటువంటిది పోనీ తెలియజేయడానికి మనస్సుతో సంకల్పించడానికి సాధ్యం కాదు. వారికి స్వంతగా ఏది గురుదేవుని ఆశ్రయించకుండా వారు చెప్పడానికి సాధ్యము కాదు. కాబట్టి ఇవేవి కూడా మనసుతో వచనంతో కూడా చెప్పడానికి ఇట్టిది అని చెప్పడానికి తలచడానికి కూడా సాధ్యము కానటువంటిది. మరి ఇది ఇంత కష్టమా? అనుసరిస్తే కేవలము అనుభవేక వేద్యమే. అది అనుభవిస్తేనే అనుభూతి సారమైనటువంటి విజ్ఞానం. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మాటలతో చెప్పేది, ఆలోచన చేస్తే తగిలేది కానే కాదు అని తెలియజేస్తూ, అందుకే శ్రీ గురు ఈ యొక్క భక్తి యొక్క ప్రాశస్త్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూషా విధిని మహోత్కృష్టమైనది అని చెబుతూ, ఇది కనీసం ఋషులకు కూడా, ఋషులు అన్నప్పుడు వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారే, ఆయన జ్ఞానాన్ని తెలియని వారు. ఏ జ్ఞానము తెలుసు? ఇదే శరీరం మళ్ళీ వచ్చి ఊర్ధ్వంగా, ఉన్నతంగా, ఇంకెంతకంటే గొప్పగా ఏది శరీరాన్ని పోషించుకోవడము, అటువంటి స్థితిని పొందడమే వచ్చు. కానీ మళ్ళీ శరీర యొక్క స్థితిగతులు శాశ్వతంగా నివారించేటువంటి స్థానము తెలిసేటువంటి జ్ఞానం అయితే ఉదయించదు. అందుకే గురువు యొక్క నమస్కారం యొక్క క్రమం ఏ విధంగా ఉంటుంది అంటే, పదే పదాంతరమ్యస్య కరౌ చలనవచ్చితాః స్తుతిర్వాచ హృద్యానం చతురంగం ప్రదక్షిణం. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు? చతురంగము అని చెప్తున్నారు. అంటే 4 రకాలైనటువంటి పద్ధతులు. ఎలాగా అంటే, గురువుకి అసలు నమస్కార క్రమం ఏ విధంగా చేయాలి అంటే, గురువు యొక్క పాదాలను మొట్టమొదట తన యొక్క వస్త్రము చేత, శుభ్రమైన వస్త్రము చేత శుభ్రంగా తుడిచివేయాలి. తుడిచేసి కుడి పాదాన్ని కుడి చేతితో, ఎడమ పాదాన్ని ఎడమ చేతితో, అప్పుడు ఎలా వస్తుంది? ఒక చేతి మీదుగా మరొక చేయి వస్తుంది. ఈ విధంగా చలనము లేకుండా స్పృశించుకోవాలి. మళ్ళీ వాళ్ళకి గట్టిగా నొక్కి నొక్కి ఒత్తి ఒత్తి చేసేటువంటి నమస్కారం కాదు. చలనము లేకుండా అంటే స్పృశించాలి, సున్నితంగా స్పృశించి, మరి అలాగా స్పృశించుకొని గురువుని వాక్కు చేత స్తోత్రం చేయాలి. నోటితో చేసి మనసుతో ఏం చేయాలి? ధ్యానం చేయాలి. గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్రదక్షిణం చేయాలి. ఒకవేళ గురువు దూరం ఉన్నప్పుడు గురువు చుట్టూ ప్రదక్షిణ ఎట్లా చేస్తాం? హృదయాంతరాలములో, హృదయపీఠమనందు అధివశిష్ఠుడై ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవునికి అప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాం. అంటే తన చుట్టూ తాను తిరగడం. ఎందుకు? తన యందు గురువు హృదయపీఠమనందు నిక్షిప్తమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ కూడా మరి అద్వితీయమైనటువంటి భక్తితో అలా ప్రదక్షిణ చేయవచ్చు. అదే ప్రత్యక్షంగా గురుదేవుని యొక్క స్వరూపమే ఉంటే ఆ గురు శరీరము చుట్టూ కూడా నమస్కారం ప్రదక్షిణ చేయవచ్చు. అలాగా చేతులతోటి పాదాలను స్పర్శ చేయడం కానీ, వాక్కుతోటి నోరి ద్వారా, వాగింద్రియం ద్వారా గురుదేవుని స్తుతించడం, కీర్తించడం లాంటిది, మనస్సులో
ధ్యానించడం లాంటిది, మరి ఇంకా కూడా ప్రదక్షిణ చేయడం. ఈ 4 రకాలు కూడా చతురంగము లేదా చతురంగ సేవ అని అనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి చతురంగ సేవను తెలుసుకుంటారో వారే శ్రీ గురుభక్తి యొక్క ప్రాశస్త్యాన్ని తెలిసిన వారు అవుతారు. ఈ రీతిగా చేసినటువంటి వారు ఆ పరమపద స్థితి యందు స్థిరపడి ఉంటారు అని గురువు యొక్క మహోత్కృష్టమైనటువంటి శుశ్రూష విధిని గురించి తెలియజేసి, ఇప్పుడు తార్కికాశ్చాందసాశ్చైవ దైవజ్ఞాః కర్మఠాః ప్రియే లౌకికాస్తేన జానంతి గురుతత్వం నిరాకులం. తార్కికులు, శ్రోత్రియులు మొదలైన వారందరూ కూడా కేవలము తర్కశాస్త్రాలను మాత్రము చదివినవారు. అంటే తార్కికులు ఏ విధంగా అంటే తర్కాన్ని అనుసరించేవారు. ఆ తర్కంతో తర్క వితర్కాలతో చేస్తూనే ఉంటారు. సత్కర్మానుష్ఠానం ద్వారా తర్క శాస్త్రాన్ని అనుసరించి వారు ఆ తర్కమే అవునని కాదని దాని యొక్క కొన్ని సూక్తులను కొన్ని నిరూపణలను శాస్త్రబద్ధముగా శాస్త్ర విరుద్ధంగా చెప్పుకుంటూ తర్కంతో కాలయాపన చేసేవారు. శ్రోత్రియులు ఏ శృతులు వేదాలు చెప్పబడినవో దానిని అనుసరించేటువంటి వారు, వేదాధ్యయనం చేసినటువంటి వారు. ఈ మొదలైన వారంతా కూడా కేవలము తర్కాది శాస్త్రాలు, తర్కము, వ్యాకరణము, మీమాంసము, జ్యోతిషము, నిరుక్తము, కల్పము ఇటువంటి శాస్త్రాలను అనుసరించేటువంటి షడంగాది శాస్త్రాలు, వీటిని ఈ శాస్త్రాలను మాత్రం చదివినటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఆ శాస్త్రవాసన వాసితులై, అంటే శాస్త్రములో ఏమి చెప్పబడిందో దానిని చక్కగా మరి ఉచ్చారణ చేస్తారు. ఉదాత్త అనుదాత్త స్వరితాలతో ఎంతో చక్కగా వినసొంపుగా మరి వినడానికి చాలా ఇంపుగా చక్కగా చెప్తారు. అయితే వారు ఆ శాస్త్రవాసంలోనే మిగిలిపోతారు. అంతేకాని దానిని అధిగమించినటువంటి స్థానం ఏంటి అంటే గురువు యొక్క పాద శుశ్రూష అనేటువంటిది వారు తెలియరు. అందుకని వారు ఆ శాస్త్రవాసన వాసితులై దాని యందే నిలబడిపోయి బుద్ధి చేత, అంటే మరి మతికి లోబడినటువంటి శాస్త్రం, అది కేవలం అంతఃకరణానికి కలిగినటువంటి బుద్ధికి మరి నిశ్చయించబడినటువంటి ఆ శాస్త్రాలనన్నీ కూడా అవగాహన అర్థం చేసుకుంటారు. చేసేసుకొని లోక జ్ఞానం కలిగిన వారు అవుతారు. ఏ విధంగా ఈ శరీరము, ఈ వర్ణానికి సంబంధించిన వారు ఈ ధర్మాలను అనుసరించాలి, ఈ వర్ణానికి, ఈ కులానికి, ఈ మతానికి సంబంధించిన వారు ఈ ధర్మాలను అనుసరించాలి. మరి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించడం, తత్సంబంధమైన క్రియలు చేయడం, దానికి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం, వేదాధ్యయనాలు చేయడం, ఇటువంటి లోక జ్ఞానమే సంపాదించుకుంటారు. అంటే లోక జ్ఞానము అంటే ఈ యొక్క దేహము అనేది లోకంలోకి వస్తూ పోతూ ఉంటుంది. ఈ దేహాల యొక్క సామూహికాలు వస్తూ పోతూ ఉండడమే దానిని లోకము అన్నారు. కాబట్టి అటువంటి లోక జ్ఞానాన్నే సంపాదించుకున్నారు. అయితే ఈ దేహంతో ఉన్నప్పుడు వాడు జ్ఞానంతో చరించడం, పుణ్య విశేషమైనటువంటి కర్మలు చేయటం, తత్సంబంధమైన వాసనలు గైకొనడం, శరీరం మార్పులు చెందిన పిదప కొన్నాళ్లకు జర అనేటువంటి వ్యాధితో పీడించబడి, జర అంటే ముసలితనము, శరీర పతనం జరగడం, మళ్ళీ కూడా ఆ వాసనల ద్వారా మరొక శరీరం ప్రాభవం జరగడం, ఈ విధంగా ఏ విధంగా ఉత్పన్న తిరోధనాలు, అది ఒక పక్క ఉత్పన్నమవుతుంది, కొంతకాలం స్థితి కలిగి ఉంటుంది. దాని యొక్క వాసన వాడు చేసేటువంటి క్రియలకు సంబంధించినటువంటి చేస్తూనే ఉంటాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు. ఇటువంటి విషయం లోక జ్ఞానం అంటే లోకంలో ఈ శరీరంతో ఎటువంటి క్రియలు చేస్తే తత్సంబంధమైనటువంటి విశేషమైనటువంటి సుఖాలు పొందుతాము, ఎంత కీర్తిని పొందుతాము. వాడు ఏది కోరుకుంటే దానికోసం తత్సంబంధమైనటువంటి క్రియలు చేస్తాడు. అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారే అవుతారు. అంటే శాస్త్రాల చేత ఆత్మజ్ఞానం ఉదయిస్తుందా? ఆధ్యాత్మ శాస్త్రాల ద్వారా, వేదాంత శాస్త్రాల ద్వారా జ్ఞానం ఉదయిస్తుంది.
తద్వారా ఏం చెప్తుంది? గురువును ఆశ్రయించమని ఆ శాస్త్రాలు చెప్తాయి. కానీ ఇక్కడ తర్కమీమాంస జ్యోతిష్య నిరుక్త కల్పశాస్త్రాలు అయితే గురువును ఆశ్రయించమని చెప్పవు. ఒకవేళ చెప్పినా తత్సంబంధమైన విద్యలను గురించి, ఏది ఈ యొక్క ఉదర పోషణం భూకృత వేషమని ఈ యొక్క శరీరాన్ని ధారణ చేసుకొని దీని యొక్క జీవిక కోసం, దీని జీవనార్థం కోసం ఈ విద్యలను నేర్చుకొని మరి ఇతర యొక్క యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, వ్రతాలు వీటికి ఉపయోగించేటువంటి శాస్త్రాలనే అనుసరిస్తారు. అంటే చేసిన వారు కానీ చేయించిన వారు కానీ దేహ సంబంధమైన స్థితే కలిగి ఉంటున్నారు కదా అని చెప్తూ, అందుకే ఈ శాస్త్రాలు అర్థం చేసుకొని వాళ్ళు లోకజ్ఞానం కలిగిన వారే అయ్యారు. ఈ యొక్క శాస్త్రాల ద్వారా, లోక సంబంధమైన శాస్త్రాల ద్వారా ఆత్మజ్ఞానము, ఆత్మ అనేటువంటిది ఏ విధంగా ఉద్ధరించబడుతుంది, ఆత్మయే నేను పరమాత్మ యందు ఏ విధంగా లీనమవ్వాలి, ఆ పరమాత్మ వస్తువే నేను అనేది ఎలా స్థిరపడాలి అనే విషయం తెలియజేసేటువంటి జ్ఞానాన్ని ఏమన్నా అది వికసింపజేస్తుందా అంటే అటువంటి శాస్త్రాలు అలా ఉపదేశించవు, అలా చెప్పవు. ఈ పుణ్యం చేస్తే ఇంతకంటే గొప్ప శరీరం వస్తుంది, ఈ పుణ్యం చేస్తే కోరిన ఫలితాలు అనుభవిస్తావు, ఈ పుణ్యం చేస్తే బోలెడంత భూములు సంపాదిస్తావు, ఈ పుణ్యం చేస్తే గొప్ప కీర్తి లభిస్తుంది, ఈ పుణ్యం చేస్తే మహాదాతవు అవుతావు, ఈ పుణ్యం చేస్తే లక్ష్మీనాథుడు అవుతావు, ఈ విధంగా చెప్తూ ఉంటారే కానీ ఏమైనా సరే దేహ సంబంధమైనటువంటి ఇష్టాలు తీర్చుకునే నిమిత్తం చేసేటువంటి పుణ్యకార్యాలే తప్ప జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి కార్యాలు ఈ శాస్త్రాల ద్వారా లబ్ధి పొందలేము. అయితే ఈ శాస్త్రార్థ జ్ఞానము కూడా వేదాంతంలో చెప్పబడుచున్నట్లుగానే ఏమని అంటే ఈ శాస్త్రాలు మనం ఏ షడంగాల గురించి అయితే చెప్పుకున్నామో మీమాంసక, తర్క, మీమాంస, జ్యోతిష, కల్ప, నిరుక్త, శిల్ప ఇటువంటి అంటే చతుషష్టి కళలు, షడంగాలు అంటే 6. ఈ వేదాలలోని భాగాలే ఈ 6. ఈ 6ంటిని కూడా ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి జీవితం వస్తుంది. అసలు జీవే లేకుండా చేసేటువంటి పరిస్థితి అయితే రాదు. జీవి లేకుండా చేయాలి అంటే ఈ శాస్త్రాలు మాత్రమే కాదు, వాడు సద్గురువును ఆశ్రయించాలి. అందుకే మనకి ఈ శాస్త్రార్థంలో చెప్పబడేటువంటి జ్ఞానం వేదాంతంలో చెప్పబడుతుంది. ఏమని? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని ఈ 3 వాసనలకు లోబడి ఉన్నటువంటిదే ఈ శాస్త్రానుసారం. అంటే దేహవాసన, ఈ దేహంతో కూడుకొని అనేక కర్మలు చేసి ఆ కర్మల యొక్క ఫలితాలను హెచ్చు తక్కువగా కానీ మరి సవ్యంగా కానీ అపసవ్యంగా కానీ ఎవరైతే ఆలోచన చేసి అవి సంస్కారాలు వాసనలుగా మరి రూఢిపడి ఆ వాసనల ద్వారానే దేహ పతనం తర్వాత మరొక దేహ ఉత్పన్నం అనేటువంటిది జరుగుతుంది. అలాగే లోకవాసన అంటే ఈ లోక సంబంధమైన వస్తుతతిపై ఎవడైతే కోరిక పెంచుకుంటాడో దాన్ని పొందడానికి మరొక దేహం ధరించుకొని వస్తాడు. ఆ లోకవాసన పోతే శాస్త్రవాసన. ఈ శాస్త్రంలో ఎలా తెలియజేయబడింది, ఈ శాస్త్రంలో ఎలా చెప్పబడింది, ఈ శాస్త్ర ప్రకారం మనం అనుసరించాలి అంటే మైనా ఈ దేహధారణ చేసినటువంటి జీవి శాస్త్రానుసారంగా అనుసరించి ఉన్నతమైనటువంటి గొప్పగా ఉన్నటువంటి జీవితాన్నే కోరతాడు. కానీ జీవితం అవసరం లేదు, జీవత్వము వద్దు, ఏ దైవత్వం అయితే ఉన్నదో అదే నేను అనే భావన ఈ శాస్త్రాలు చెప్పవు. కాబట్టి ఈ దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అనేటువంటి వాసనాత్రయంలోనే చేరిపోయి ఉన్నది. కాబట్టి మరి అటువంటి దానికి ఆ గురు పరబ్రహ్మతత్వము అనేటువంటిది అందుతుందా? అందదు. ఎందుకు అంటే ఇవి అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాయి. ఇటువంటి షడంగాలు, ఈ విషయాలు, ఈ తర్కమీమాంసకాలు ఇటువంటి శాస్త్రాలన్నీ కూడా మంచికి మరులుస్తాయి. అంతేకాని జీవమాలిన్యం అనేటువంటిది, తాపత్రయ మాలిన్యం అనేది నశింపజేయలేదు. మరి అటువంటిది ఈ గురు పరబ్రహ్మతత్వం అనేటువంటిది అందుతుందా? అందదు. ఈ తత్వం ఎటువంటిది అంటే అంతఃకరణానికి లోబడింది కాదు, బుద్ధికి అతీతం. అంటే బుద్ధికి వీడు ఏ ప్రాపంచక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి బుద్ధి ఉన్నదో దానితో నిశ్చయించేది కాదు.
దానికి ఆ నిశ్చయానికి అతీతమైన స్థితి ఎవరు కల్పిస్తారు? శ్రీ సద్గురు యొక్క అనుగ్రహ భాగ్యం ద్వారానే కలుగుతుంది. అందుకని ఆ గురు పరబ్రహ్మతత్వము అనేటువంటిది బుద్ధికి అతీతమైనది. అది వేదాతీతము. వేదము అంటే తెలియబడేది, వేదాతీతము అంటే అనుభవించేది. ఆ విధంగా వేదాతీతమైనది. ఆ వేదము అంటే శబ్దం, అంటే వేదము అంటే శబ్దము. ఏ శబ్దము? సుశబ్ద నిశ్శబ్ద శబ్దభేదాలు రెండు. ఇక్కడ వేదము అనేటువంటిది శాస్త్రాలని పురాణాలని ఈ విధంగా చెప్తారు. అలా కాదు. వేదము అంటే తెలియబడేది, విద్ అంటే తెలియబడి, దాని యొక్క దాత్వత్వము విద్ అంటే విజ్ఞానము. ఏ యొక్క విషయాన్ని తెలియబడేటువంటిది, తెలుసుకోవలసినది ఏంటి? వేదము. కాబట్టి ఈ వేదము అనేటువంటిది ఏ విధంగా అంటే తెలియబడేటువంటి దానిని అనుసరిస్తూ అనుగమిస్తూ అనుభవిస్తాడు. అది వేదాతీతము. ఆ వేదాతీతమైనటువంటిది కేవలము ఆ పరబ్రహ్మతత్వము. కాబట్టి అది కేవలము అది ఔషనిషధికమైనటువంటి విజ్ఞానము చేత మాత్రమే గోచరమవుతుంది. ఏ విధంగా జీవికి పట్టినటువంటి ఏ దేహము అనేటువంటి వ్యాధి ఉన్నదో, ఆ దేహము జరిగేటువంటి ఎన్ని మార్పులకు లోనైనటువంటి దేహాన్ని కోరుకుంటూ ఉంటాడో, ఆ వ్యాధి అనేది జీవునికి మూలము నుండి తీసివేయగలిగినటువంటి ఔషధం ఏదైతే ఉన్నదో అదే వేదాతీతము. అది గొప్ప ఔషధం. విజ్ఞానము అంటే వాడు ఏ పరమాత్మ వస్తువు ఉందని తెలుసుకుంటున్నాడు, తెలిసిన దాన్ని వాడు అక్కడ అనుసరిస్తున్నాడు. ఆ అనుసరించి దాని యందు మరి అంతర్లీనమవ్వడమే ఆ యొక్క విజ్ఞానము. ఆ విజ్ఞానం చేత మాత్రమే ఈ పరబ్రహ్మతత్వము అనేటువంటిది గోచరం అవుతుంది. కానీ మరొక విధంగా అయితే ఇది గోచరము కానే కాదు. ఏ విధంగా అంటే అంటే వాసనాత్రయాన్ని కూడా అతిక్రమిస్తుంది. ఇక్కడ మనం ముందుగానే తెలియజేసుకున్నాం. వాసనాత్రయం అంటే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ మూడింటిని కూడా అధిగమించి అతిక్రమించి, అంటే ఈ మూడింటిని కూడా అణిచివేసి అలౌకికమైన సర్వ సందేహరహితము. ఇక్కడ ఆ స్థితిని పొందినటువంటి వాడికి ఎటువంటి దేహం ఉన్నప్పుడు సందేహాలు కలుగుతాయి. దేహమే అబద్ధము అన్నప్పుడు ఇంకా వానికి సందేహాలు కలుగుతాయా? కలగవు కదా. సత్యమైనటువంటి దాని యందు సందేహరహితమే. ఆ విధంగా వ్యాకరణాది శాస్త్రాలు ఎంతకాలము చదువుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే తర్కమీమాంస వ్యాకరణ ఛందస్సు ఇటువంటివన్నీ కూడా ఎన్ని చదువుతున్నా, జ్యోతిష్యం కల్పము నిరుక్తము ఇటువంటివి ఎన్ని చదువుతూ ఉన్నప్పటికీ కూడా అవి పూర్తవుతాయా? అస్సలు పూర్తి కావు. ఎందుకు అంటే విద్య అనేటువంటిది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, అంతర్గతమైనటువంటి విద్య అయినా ఏ విధంగా అంటే అబద్ధము ఎంతవరకు ఉన్నది అంటే కొంతవరకేని దాని యొక్క పరిమితిని చెప్పలేం. ఎందుకు? అది కూడా అనంతంగానే ఉన్నది. దానిని తొలగించుకుంటే అనంతమైనటువంటిది ఉన్నది. పోనీ ఈ మాయకి ఎక్కడెక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అని ఉన్నదా? విశ్వం సర్వం కూడా మాయా కల్పితమే, మాయే అయి ఉన్నది. అటువంటి దానిని గురించి తెలియాలి అంటే ఏ శుద్ధతత్వాన్ని గురించి తెలుసుకున్నామో అశుద్ధ తత్వం అనేది రహితమైపోతుంది. అశుద్ధ తత్వాన్ని గురించి తెలిసామో అప్పుడు శుద్ధతత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ విధమై అట్లాగే ఈ యొక్క షడంగాలను గురించి, తర్కమీమాంసక జ్యోతిష వ్యాకరణాదులను గురించి ఎంత చదువుతూ ఉన్నా భౌతికమైనటువంటి విద్య అయితే దీనికి ఒక అంతం లేదు. ఇది శరీరాలు మారుతూ ఉంటాయే కానీ ఆ విద్య అనేటువంటిది సమాప్తి పొందదు. అదే జ్ఞానము అనేటువంటిది కనుక అనుసరించి విజ్ఞానాన్ని పొందామా మనం ఇక అక్కడ అది అపరిమితం. దానికి ఒక అంతులు మరి అంతము అనేటువంటిది ఒక పరిమితమైన వస్తువుకైతే అంతము ఉంటుంది. అట్లాగే అజ్ఞానాన్ని అంతము చేసుకున్నప్పుడు జ్ఞానమైనటువంటి విషయంలో మనం ఆ పరమపదాన్ని పొందగలుగుతాం అని చెబుతూ ఇంకా కూడా సందేహాన్నే కలిగిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఈ యొక్క తర్కమీమాంస వ్యాకరణ మొదలైనటువంటి శాస్త్రాలను చదువుతూ ఉంటే అవి పూర్తి కావు సరిగదా. ఇంకా కూడా క్రొత్త సంశయాలన్నీ కూడా పుడుతూ ఉంటాయి.
చిట్ట చివరకు అది ఆ శాస్త్రవాసన అనేటువంటిది బలవత్తరమైపోతుంది, దృఢపడిపోయి వదలడానికి కూడా సాధ్యము కాకుండా దుఃఖాన్నే కలిగిస్తుంది. ఇంకా దాన్ని వదలలేం. ఎందుకు? వాడు చదివాడు, కొనసాగాడు, ప్రయత్నించాడు, దాని అందే స్థిరుడైపోయాడు. అప్పుడు వాడు దాన్ని వదిలేసినా ఇంకా అది వదలదు. వాని యందు అది దృఢపడిపోయింది. అప్పుడు వాడికి దాన్ని వదిలించుకోవడం కూడా సాధ్యం కాకుండా వానికి దుఃఖాన్ని మిగిలిస్తుంది. దాని వలన వానికి ఏమైనా దుఃఖం ఉన్నప్పుడు వానికి శాంతి ఉంటుందా? ఏమాత్రము శాంతి ఉండదు. అందువలన ఈ మీమాంసకాది శాస్త్రజ్ఞులు, లౌకికులు వ్యవహార తత్వాన్ని తెలుసుకున్న వారే కానీ మరి నిస్సంశయమైనటువంటి గురు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొనజాలరు. ఎలాగంటే ఈ మీమాంసకాది, ఈ తర్కమీమాంసక, జ్యోతిష్య మొదలైనటువంటి వ్యాకరణ శాస్త్రాలను అనుసరించినటువంటి శాస్త్రజ్ఞులు, అంటే దానిని ఔపోసన చేసి దానిని ఘనాపాటిలైనటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి విషయాలలో వారు ఎంతో ఉన్నతంగా ఉండవచ్చు. ఆ వ్యవహారంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి వివేచన కలిగి ఉండవచ్చు. ఆ విషయాలు తెలుసుకొని ఇతరులకు తెలియజెప్పేటువంటి స్థితిలో కూడా వారు ఉండవచ్చు. కానీ నిస్సంశయంగా వారు ఎటువంటి సంశయరహితమైనటువంటి గురు పరబ్రహ్మతత్వాన్ని అయితే మాత్రం వారు తెలుసుకోలేరు. ఎందుకు? వారి దగ్గర ఉన్నది జ్ఞానమే, విజ్ఞానము కాదు. కాబట్టి మరి ఇదేమిటి అంటే ఇది బుద్ధికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్న వేదాంత శాస్త్రజ్ఞులు మాత్రమే. అంటే ఇక్కడ అంతఃకరణానికి కూడా అతీతమైనటువంటి స్థితి. మనసు సంకల్ప వికల్పాలను అణిచివేయాలి. చిత్తము దాని యొక్క చింతనా వృత్తిని రహితం చేసుకోవాలి. బుద్ధి అది నిశ్చయించినటువంటి స్థితిని అదే స్తబ్దం చేయాలి. అహంకారము అది ప్రభవించేటువంటి అహంకార ప్రవృత్తి అంతా నశింపజేసుకోవాలి. దానికి అన్నిటికీ అధిగమించినటువంటి స్థాయి ఏంటి అంటే ఆ అతీతమైన స్థితిలో ఉన్నటువంటి వేదాంత శాస్త్రజ్ఞులు మాత్రమే ఈ యొక్క పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని శాశ్వతమైనటువంటి సుఖాన్ని, పరమశాంతిని పొందుతూ ఉన్నారు. కానీ మరి మిగతా వారికి, ఈ శాస్త్రజ్ఞులకి భౌతికమైనటువంటి శాస్త్రవాసన కలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని పొందలేరు అని చెబుతూ, ఏ విధంగా అంటే శ్రీ గురు పరబ్రహ్మస్వరూప రహస్యాన్ని గురించి కేవలము శాస్త్రజ్ఞానం కలిగినటువంటి లౌకికులు ఏమాత్రం కూడా పరబ్రహ్మతత్వ రహస్యాన్ని తెలుసుకోలేరు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.